హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లాంగ్ వీకెండ్ ఎలా గడుస్తుంది? థ్యాంక్స్ గివింగ్కి షాపింగ్ చేసేసారా? థ్యాంక్స్ గివింగ్ అనగా ఒక 10 to 15 days ముందు నుంచి ఆ డీల్స్ అని ఈ డీల్స్ అని ఇంటర్నెట్, ఆన్లైన్, ఆఫ్లైన్ అన్ని చోట్ల జనాలు ఫుల్ రద్దీగా ఉన్నారండి. ఇంకా థ్యాంక్స్ గివింగ్ రోజు మాత్రం అందరికి అలా రెస్ట్ అన్నట్లు షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. సో మంచిగా ఫ్యామిలీతో ఫీస్ అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అది అవ్వగానే నెక్స్ట్ డే మార్నింగే షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇంకా క్రౌడ్ అసలు అన్బిలీవబుల్ అనమాట. ఒక్కొక్క షాప్ ముందర ఉన్న లైన్స్ చూస్తే అమ్మ ఈ లైన్స్లో ఉండి కొనాలా అనిపిస్తుంది. బట్ ఆ లైన్స్లో ఉండి కూడా షాపింగ్ చేయొచ్చు అని చెప్పి మేము ఇవాళ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు వెళ్ళి సన్సెట్కి వచ్చామన్నమాట. ఏ షాప్స్కి వెళ్ళాము, అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, ఏ షాప్స్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ ఎప్పుడు సన్ రైజ్ అప్పుడు వెళ్ళి సన్సెట్కి ఇంటికి వచ్చినా కూడా అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూసుకొని వాటి గురించి డిస్కస్ చేసుకొని అవి ఎలా ఉన్నాయో ఫీల్ అయ్యి దాని తర్వాత వీలైతే మళ్ళీ ట్రయల్స్ చేసి అబ్బా ఇవాళ మంచిగా షాపింగ్ చేసుకున్నాము అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది నెవర్ ఎండింగ్ అనమాట. అలాంటి స్టేట్లోనే మేము ఉన్నాము. సరే పదండి, మేము వెళ్ళిన మాల్ చూపిస్తాను. మేము వెళ్ళింది అలెన్ అవుట్లెట్ మాల్ వెళ్ళామన్నమాట. ఇది చాలా పెద్ద మాల్ అండి. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. చాలా వరకు ఒక బ్యాగ్స్ ఏంటి, వాచెస్ ఏంటి, స్పెక్స్ ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, పిల్లలకి పెద్దలకి ఇలా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీగా వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, అందుకు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లోనే మేము షాప్ లోపలికి వెళ్ళగలిగామన్నమాట. దాని తర్వాత చూస్తే ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్ళే మధ్య గ్యాప్లోనే ఒక 3-4 ఇలాంటి బిగ్ లైన్స్ ఉన్నాయి. వాటిలో నిలబడి ఒక 2-3 గంటల తర్వాత లోపలికి వెళ్తే అబ్బా నడిచి మొత్తం వెళ్ళాక లాస్ట్లో వెంకన్న స్వామిని చూస్తే తిరుమలలో ఎంత ఆనందం వేస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళాక చూసి మనకు సెట్ అయ్యే డీల్ కానీ మనకు నచ్చిన బ్యాగ్ కానీ వాచ్ కానీ ఏది లేకపోతే ఇంకా అంతకు మించిన అప్సెట్ ఉంటుందా అండి. ఇవన్నీ ఎదుర్కొని ఇవాళ మేము అద్భుతంగా షాపింగ్ చేసామన్నమాట. అరే మైకిల్ కోర్స్ వెళ్ళిపోయింది, కెల్విన్ క్లైన్ వెళ్ళిపోయింది, లెకోస్ట్ వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోతున్నాయి. షాప్లోకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నామమ్మా అనుకుంటున్నారా? మేము ఫస్ట్ ఎయిమ్ వచ్చి కాస్మెటిక్ స్టోర్కి వెళ్తున్నాం అనమాట. అంతే కదా, మేకప్, లిప్స్టిక్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. డ్రెస్సెస్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, అది కూడా అంత ఇంపార్టెంట్ కదండి. సో ఫస్ట్ ఆ స్టోర్కి వెళ్ళి అక్కడ ఏం డీల్స్ ఉన్నాయో చూసేసి వాటిలో మాకు కావాల్సిన ఉన్నాయో లేదో వెతుకుదామని చెప్పి డైరెక్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూస్తే అన్ని 60% ఆఫ్ ఉన్నాయండి. అసలు ఏం తీసుకోవాలా ఏంటి ఇదే ఆలోచనలో ఉండిపోయామన్నమాట. మనకు కావాల్సినవి అన్నీ అవైలబుల్ ఉండవండి. మనకు కావాల్సిన లిస్ట్ తీసుకెళ్తే వాటిల్లో కొన్ని మాత్రమే ఉంటాయి. అవి చూసుకొని వాటి ప్రైజెస్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కంపేర్ చేసుకొని ఆఫ్లైన్లో ఆన్లైన్ కంటే తక్కువ ఉంది బెస్ట్ ప్రైస్ అనుకుంటేనే తీసుకోవడం బెటర్. అండ్ మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఆ ప్రోడక్ట్ పక్కన పెట్టేస్తున్నాం అనుకోండి, ఇంకొకరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ప్రాపర్గా చూసుకొని కొనుక్కొనేసి రావడమే పెద్ద టాస్క్ అనమాట. అయ్యో రామా, నాకంత పెద్ద లిస్ట్ లేదండి. ఉన్నవి 4 ఐటమ్స్, అందులో 2 ఐటమ్స్ అసలు కనిపించలేదు అనమాట. ఇంకో 2 ఐటమ్స్లో కూడా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొంచెం అటో ఇటో మ్యాచ్ అయ్యేలాగున్నాయి. సరే ఏదో ఒకటి దొరికింది మహాభాగ్యం అన్నట్లు ఆ 2 ఐటమ్స్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ బ్యాగ్ షాప్కి వెళ్దామా, వాచ్ షాప్కి వెళ్దామా, గ్లాసెస్ షాప్కి వెళ్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. రష్ అయితే ఇంకా నిమిషానికి పెరిగిపోతూనే ఉంది. ఇవాళ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉందండి. బట్ స్టిల్ ఎవ్వరు తగ్గేదల్లా అన్నట్లు స్వెటర్స్ వేసుకొని పిల్లల్ని తీసుకొని మరీ వచ్చేసారు. ఇంకా సన్ గ్లాసెస్ షాప్కి వెళ్దామని వెళ్తే ప్రైజెస్ కంపేర్ చేస్తే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ప్రైసెస్ డబుల్ ఉన్నాయండి. సరే ఇంక ఇదంతా అయ్యే పని కాదని చెప్పి అంతసేపు నించొని వెయిట్ చేసి వెళ్ళినా కూడా ఇట్స్ ఓకే అని చెప్పి తీసుకున్న గ్లాసెస్ అక్కడ పెట్టేసి వెనక్కి వచ్చేసామన్నమాట. టామీ హిల్ఫైర్ దగ్గర ఎందుకు ఇంతమంది ఉన్నారా అని చూస్తే ఎవ్రీథింగ్ 50% ఆఫ్ అండి. సరే ఏమేమి ఉన్నాయని చూస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి పర్స్, వ్యాలెట్స్,
పర్ఫ్యూమ్స్, అంబ్రెల్లాస్, షూస్, వింటర్ వేర్, జాకెట్స్, తర్వాత కిడ్స్ యాక్సెసరీస్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అందుకే ఇంత పెద్ద లైన్ ఉందా అనుకున్నాము. మేమైతే బయట నుంచి చూసేసి ఓకే ఈ పెద్ద లైన్లో ఉండలేము, నెక్స్ట్ ఇంకా మేజర్గా ఏం కావాలో అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా మేము ముందుకు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వాచ్ స్టేషన్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫాజల్, మైకల్ కోర్స్, డీజల్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి ఇక్కడ వాచ్ తీసుకున్నాను. నేను ముందు ప్లాన్ చేయలేదండి. సో అప్పుడున్న టైంలో జస్ట్ బేసిక్ ఆఫర్ ఉన్నది, సో తీసుకున్నాను. ఐ థింక్ ఇక్కడ వాచెస్కి చాలా మంచి ఆఫర్ ఉంది అనుకుంటా. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సో మీరు ఇండియాకి వెళ్తున్నారు, ఇలా మంచి వాచెస్ చూస్తున్నారంటే స్పెసిఫిక్ బ్రాండ్స్ ఉన్న ప్లేసే కాకుండా ఇలా వాచ్ స్టేషన్ ఇలాంటి ప్లేసెస్ కూడా చూడండి. మీకు ఎక్కడ బెస్ట్ డీల్ అనిపిస్తే అక్కడ తీసేసుకోండి. ఇక్కడ లెకోస్టన్ ఉంది కదా, దీంట్లో సేమ్ క్లాతింగ్, షూస్, యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ లెదర్ బ్యాగ్స్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అండ్ బెల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ వేర్ ఉన్నాయండి. ఇప్పుడు మనము స్విమ్ వేర్ ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, ఒకసారి ఇక్కడ కూడా మనం కలెక్షన్ చూస్తే సరిపోతుంది. బట్ కాస్ట్ అయితే కొంచెం హై రేంజ్లోనే ఉంది. బట్ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి, బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కాబట్టి 50% ఆఫ్లో మనకు కావాల్సిన ప్రైస్లో మిగిలిన బ్రాండ్స్ కంటే ది బెస్ట్ రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మైకల్ కోర్స్, కెల్విన్ క్లైన్ వీటన్నిటిలో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. లైక్ బ్యాగ్స్, యాక్సెసరీస్, డ్రెస్సెస్, వ్యాలెట్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను విన్నంత వరకు నాకు మైకల్ కోర్స్లో బ్యాగ్స్, వాచెస్ కొంచెం ఎక్కువ విన్నాను. కెల్విన్ క్లైన్లో కూడా బ్యాగ్స్ ఎక్కువ విన్నాను. బట్ ఇక్కడ ఏంటంటే వీటి దగ్గర లాంజ్ వేర్, అవుటర్ వేర్, ఇన్నర్ వేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఒకసారి చూసి మనకు సెట్ అవుతుంది ఈ బ్రాండ్లో అనిపిస్తే తీసుకోవచ్చు. కొన్ని ఏంటంటే అప్ టు 70% ఆఫ్ ప్లస్ దాని మీద ఒక 20% ఆఫ్ అని ఇచ్చాడు. బట్ వాటిలో మనకు నచ్చిన బ్యాగ్స్ కానీ మనకు నచ్చిన ఐటమ్స్ కానీ ఉంటాయో లేదో తెలీదు. బట్ వెళ్ళి చూసి మనకు కావాల్సింది అక్కడ డీల్లో ఉందంటే తీసేసి. ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవైతే అసలు నేను ఎప్పుడు పేర్లు కూడా వినలేదు. సో మేము ఇంకా వాటి లోపలికి వెళ్ళి అసలు చూడలేదు. గెస్ వీటిలో కూడా బ్యాగ్స్ నేను ఫేమస్గా విన్నాను. మిగిలిన యాక్సెసరీస్ ఇవన్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ బ్యాగ్స్ మీద మంచి ఆఫర్ ఉంది అనుకుంటే మాత్రం గెస్ కూడా ట్రై చేయొచ్చు, అది కూడా మంచి బ్రాండే. ఇంక ఇవి కాకుండా చాలా ఉన్నాయండి. వీటిలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, వాటి లోపలికి వెళ్ళాక అంతసేపు వెయిట్ చేసి మనకు నచ్చిన ఐటెం దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ తెలిసిన బ్రాండ్స్ కొన్ని కొంచెం ఐడియా ఉంది ఎవరైనా చెప్పుంటారు అని కొన్ని మనకు నేమ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్రాండ్స్లో కొన్ని ట్రై చేసామన్నమాట. ఇక్కడ కోచ్ ముందు చూస్తే ఆల్మోస్ట్ ఈజీగా ఒక 200 మంది ఉండొచ్చండి లైన్లో. ఏంటా అని చూస్తే కోచ్లో అప్ టు 40% ఆఫ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మోస్ట్లీ బ్యాగ్స్ అండి, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాగ్స్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా షూస్, వ్యాలెట్స్, రిస్ట్లెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నేనైతే కోచ్లో బ్యాగ్సే ఎక్కువ చూసాను. సో మేబీ బ్యాగ్స్ కోసమే ఇంత పెద్ద లైన్ ఉందో నాకు తెలియదు. ఇంకా మెన్కి, ఉమెన్కి ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఫర్ ష్యూర్ ఉంటాయి. అందుకే అందరూ ఓపిగా అంత పెద్ద లైన్లో వెయిట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనం కొంచెం స్టార్టింగ్లో వెళ్తే మనకి మంచి బ్యాగ్స్ బెస్ట్ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కార్ల్ లాగర్ఫెల్డ్కి వెళ్ళాం నెక్స్ట్. దీంట్లో టోట్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ చూసామన్నమాట. స్లింగ్ బ్యాగ్స్లో ఏంటంటే కొంచెం ఫంకీగా ఉన్నాయి అండ్ దెన్ కొంచెం క్లాసీ లుక్ ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఈ టోట్ బ్యాగ్స్ అయితే లైక్ $70 అలా ఉన్నాయి. అంత పెద్ద బ్యాగ్, ఆ లుక్, ఆ ఫీల్, ఆ లెదర్ వీటన్నిటికీ మనము స్పెండ్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ ఇంకా కొన్ని షర్ట్స్ అవి చూసామన్నమాట. అందులో స్వెట్ షర్ట్ అండ్ వైట్ షూస్ కొంచెం ఫంకీగా ఉన్నాయన్నమాట. ఆ షూస్ ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ ఆఫర్ లేదండి. ఉన్న వాటిల్లోనే ఇది బెస్ట్ డీల్ అనిపించింది. అందుకు ఇంకా నా ఫ్రెండ్స్ కొన్ని తీసేసుకున్నారు. కోచ్ పక్కనే అర్మానీ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. దీంట్లో చాలా మంచి సేల్ ఉంది, లైక్ 30%, 40% ఆఫ్. ఆ సేల్లోనే మనకి జాకెట్స్ అవి మినిమం ప్రైస్ అండి $250, $300 ఉంది. అంటే ఏముంది, మా అంటే ఒక 24,000, 30,000, 20,000 అలా అన్నమాట. నార్మల్గా రోజు ఇలా చలికాలంలో మాత్రమే వేసుకునే జాకెట్స్కి అంత పెట్టాలా అని చెప్పి నా బ్రెయిన్ అసలు అటు వైపు కూడా వెళ్ళలేదు. సరే దాన్ని అలా కళ్ళు మూసుకొని క్లోజ్ చేసుకొని కొంచెం ముందరికి రాగానే ఇక్కడ టోరీ బూచ్ ఉంది. ఇవి కూడా కాస్ట్లీనే. బట్ మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలి, చూడాలి, దే వాంట్ టు బై అన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ బెస్ట్ డీల్ సరే అని చెప్పి చూస్తే అమ్మో ఎంత పెద్ద లైనో. ఈ లైన్ అంతా దాటుకొని గంటల తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇది కూడా సేమ్ అండి. దగ్గర ఆఫర్లోనే మనకి $200, $250, $300 ఉన్నాయి. మేబీ $200 లోపల మనకి కాయిన్ పర్స్ కానీ
కాచ్ వాలెట్ కానీ ఇలా ఏమైనా రావచ్చేమో, మేమైతే అంత చూడలేదు. హై లెవెల్లో ఉన్న మేజర్ పర్సెస్, స్లింగ్ బ్యాగ్స్ ఇవి చూసాము. వాటికి ఆఫర్లో ఉన్నదే బెస్ట్ ప్రైస్ అంట. అంత వద్దులే అని చెప్పి ఇంకా దాన్ని కళ్ళతో ఆస్వాదించి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. హారిబుల్స్లోంచి అసలు బయటకు రావాలని అనిపించలేదు. ఆ జ్యువెలరీ కానీ ఆ బ్యాగ్స్ కానీ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇంకా సరే అని బయటకు వచ్చేసి ఇంకా రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్, డ్రెస్సెస్, ప్యాంట్స్, ఇంక ఇంట్లో మెన్ వేర్, పిల్లలకి ఇలా కొన్ని కలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. ఓవరాల్గా అయితే డే ఫుల్లీ వెల్ స్పెండ్ అండి. ఎక్కువసేపు ఉన్నా కూడా తక్కువ షాప్సే తిరగగలిగాం బికాస్ ఆఫ్ బిగ్ లైన్స్ అనమాట. అక్కడికి ఎర్లీగా రావడం వల్ల కొన్ని లైన్స్ అయితే మేము స్కిప్ చేయగలిగాము. సో ఇంకా లేట్ అయ్యే కొద్దీ లైన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ లో మేము ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీకు ఏం కావాలో లిస్ట్ అవుట్ చేసేసుకోండి. అండ్ ఏ షాప్స్కి వెళ్ళాలో మస్ట్ అండ్ షుడ్ అవి కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. దెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రైసెస్ కొంచెం టైం తీసుకొని కంపేర్ చేసేసుకొని దెన్ పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఫైనల్ అనమాట. యూ కెనాట్ రిటర్న్ దెమ్. సో మనకి ఏం కావాలో, ఎంత బడ్జెట్లో కావాలో చూసి కొనుక్కోవడం అనేది ఓన్లీ ఆప్షన్ అనమాట. కొనడం అయిపోయింది, ఇంటికి రావడం అయిపోయింది. ఇంకా వచ్చాక ఎవరిది వాళ్ళు పంచుకోవాలి కదా, ఎక్కడ ఎవరిది మిస్ అవ్వకూడదు, ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకోవాలి. సో ఆ డిస్కషన్లే మాకు ఇక్కడ జరుగుతుంది అనమాట. ఒకరు అర్జెంట్గా వెళ్ళాలి మాలో. సో అందుకు వాళ్ళు చక్క వాళ్ళ బ్యాగ్స్ వేసుకొని వెళ్ళిపోయారు. అదండి మా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అలా అద్భుతంగా జరిగిపోయింది అనమాట. ఇంకా చాలా చోట్ల మంచిగా కెమెరాతో రికార్డ్ చేసి మీకు అన్ని చూపించాలనుకున్నాను. బట్ అక్కడున్న రద్దీకి అవన్నీ కుదరలేదండి. సో మా వల్ల అయినంత వరకు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ నెక్స్ట్ డే షాపింగ్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో షూట్ చేశాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్గా షేర్ చేస్తాను. తెలియకపోతే నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని మరీ షేర్ చేస్తాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ డే అహెడ్.